ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలం ఎలా ఉన్నది చూసారా? అందంగా ఉన్నదా? ఒక గొప్ప పార్కు. ఇది ఎక్కడ ఉన్నదని చూస్తున్నారా? మియన్మార్ దేశము వినియున్నారా? ఒక కాలములో బర్మా దేశము అని చెప్పేవారు. ఆ మియన్మార్ దేశంలో ఉన్న యాంగోల్ అనే ఒక పట్టణము ఒక కాలంలో రంగూన్ అని పిలువబడినది. ఆ పట్టణంలో ఉన్న ఒక పెద్ద పార్కు ఇది. ఈ స్థలం చూచుటకు చాలా అందంగా ఉన్నది. ప్రజలు ఇక్కడ అనేక మంది మార్నింగ్ వాక్, ఉదయకాలము నడుచుటకు అనేక మంది ప్రజలు వచ్చుచున్నారు. అవన్నీ చూచినప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పట్లో అనేక మంది ప్రజలు తమ శరీరమును ఆరోగ్యంగా ఉంచుకొనుటలో అక్కరు చూపించుట చూచినప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. మీరు నడుస్తున్నారా? ప్రతిదినం ఒక 40 నిమిషాలైనా నడవండి. మన శరీరమును ఆరోగ్యంగా ఉంచుకొనుటకు మనము ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే మన మీద ప్రేమ చూపించి వీనికి మంచి సౌఖ్యమునిచ్చి ఆరోగ్యముతో కాపాడాలి అని చెప్పి సౌఖ్యమునిచ్చెదరు. కనుక మన శరీరము దేవుని ఆలయము. అది ఆరోగ్యంగా ఉండుటకు జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈ దినము దేవుడు నాకే మాట ఉంచినారు అని అనుకుంటున్నారా? 92వ కీర్తన 10వ వచనములో, గురుపోతు కొమ్మువలే నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడితిని. ఒక దైవజనుడు చెబుతున్నాడు, దేవా, నా కొమ్మును ఖడ్గమృగపు కొమ్మువలే పైకెత్తితివి, క్రొత్త తైలముతో నన్ను అభిషేకించితివి, నేను అభిషేకించబడుచున్నాను అని చెప్పుచున్నారు. ఖడ్గమృగమును చూశారా? ఖడ్గమృగమును చూసుంటారు కదా, జూలో చూసి ఉంటారు. నేను వచ్చి ఆఫ్రికా దేశంలో సేవకు వెళ్ళినప్పుడు సేవంతా ముగిసింది. అప్పుడు నేను వారిని అడిగాను, ఇక్కడ అడవిలో మృగములను చూడవచ్చట కదా, నాకు చూపించగలరా అని చెప్పినప్పుడు మమ్మలను తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు బిగ్ 5 అని చెప్పారు. ఖడ్గమృగము, అదేమంటే ఆఫ్రికా ఏనుగు, సింహము, అలాగే చిరుత, తర్వాత బైసన్, పెద్ద అడవి బర్రె ఉంది కదా, అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నవి. అది బిగ్ 5 పెద్దది అని చెబుతున్నారు. అందులో ఒకటి ఖడ్గమృగము. తర్వాత మమ్ములను జీపులో తీసుకుని వెళ్లారు. ఒక స్థలములో చూస్తే అనేకమైన ఖడ్గమృగములు. ఆ అడవి లోపల సూటిగా చూసినప్పుడు చాలా ఆనందంగా, థ్రిల్లుగా ఉంటుంది కదా. జూలో బోనులో చూడ్డం వేరు, అడవిలో సంచరించినప్పుడు చూచుట వేరు. దాని ఆకారమును చూశారంటే ఎంతో పెద్దదిగా ఉంటుంది. దాని తోలు చూశారంటే అలాంటి ఒక దాన్ని చూసినప్పుడే తెలుస్తుంది దాని స్థిరత్వము. అదేమంటే ఇనుము వలె ఉన్నది. దాని కొమ్ము విశేషమైనది. ఒంటి కొమ్ము ఖడ్గమృగం ఉన్నది. 2 కొమ్ములు గల ఖడ్గమృగం ఉన్నది. ఖడ్గమృగం యొక్క ప్రత్యేకత దాని కొమ్మే. దాని కొమ్ము ముందు ఏదీ నిలబడలేదు. ఆ కొమ్ముతో అది పొడిచి పారేస్తుంది. సింహం కూడా దాని ప్రక్కలోకి రాలేదు. ఆ కొమ్ముతో పొడిచి పారేస్తుంది. అంత బలమైనది ఆ కొమ్ము. దేవా, నా కొమ్మును ఖడ్గమృగం కొమ్ము వలె పైకెత్తెదవు అని భక్తుడు చెబుతున్నాడు. కనుక ఒక బలం, ఒక శక్తి, దేవా నీవు నన్ను హెచ్చించెదవు అని మీరు అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆ బలమును ఇచ్చెదరు. ఎలా ఇచ్చెదరు? మీ అభిషేకము. చూసారా? కొత్త తైలముతో అభిషేకం పొందితిని. ఆ అభిషేకమే ఆ కొమ్ము. ఆ అభిషేకము మన బలము. చూడండి, నేనొక సాధారణమైన మనుషుడను. ఒక గ్రామంలో పరిచర్య చేసేవాడిని. ఎన్ని పోరాటములు వచ్చుచున్నవో తెలుసా? మత తీవ్రవాదుల వల్ల ఒక ప్రక్క, ప్రభుత్వ అధికారుల వల్ల ఒక ప్రక్క, ఇంకా సొంత ప్రజల వల్ల కలిగే పోరాటాలు, ఇంకా నాకు విరోధంగా చేయు మంత్రాలు, చేతబడులు, ఆత్మీయ పోరాటములు. వీటన్నిటికీ మధ్య ఒక సాధారణమైన మనుషుడు ఎలా నిలబడగలడు? నాకు ఒక బలమును దేవుడు ఇచ్చారు. ఖడ్గమృగమునకు ఇచ్చిన బలము అది నా అభిషేకము. ప్రభు ఇచ్చిన అభిషేకము, ఆ పరిశుద్ధాత్ముడి అభిషేకమే మనలను బలపరిచి జయమునిచ్చి నడిపించునది. మీరు ఆ అభిషేకమును పొందుకోవాలి. దేవుడు తన ఆత్మను మీ మీద కుమ్మరించినప్పుడు ఆ అభిషేకం మీ మీద నిలబడును. చూశారా? అది చూసి సాతానుడే భయపడును. నేనే చూశాను. ఎలా ఇంత ధైర్యంగా ఉన్నాను అని అనుకుంటున్నారా? కొన్నిసార్లు మంత్రాలు చేసి ఆ ఆత్మను పంపుతారు. అది నా కంటికి తెలియను. అది వచ్చి నిలబడును. అప్పుడు నేను చెప్తాను, సాతానా, నీవు నన్ను తాకలేవు. నేను ప్రభువు ద్వారా అభిషేకింపబడిన వాడను. ఆ మాట విన్న వెంటనే సాతానుడు వణుకును. నన్ను సాతానుడు ఈజీగా తరమవచ్చు, నాశనం చెయ్యవచ్చు. అయితే నా మీద ఉన్న అభిషేకం నన్ను కాపాడుచున్నది. ఆ అభిషేకమును బట్టి ప్రభు బలమునిచ్చి నడిపించుచున్నారు. మీరు కూడా అభిషేకంలో ఎప్పుడూ నింపబడాలి.
ఖడ్గమృగం యొక్క కొమ్ము వలె బలముతో మీరు ఉండెదరు. దేవా, ఆ అభిషేకమును నాకు ఇవ్వండి. ప్రతిదినం నూతన తైలంతో నన్ను అభిషేకించాలి. ఇప్పుడు అభిషేకం పొందితే చాలదు, ప్రతిదినం ఆ అభిషేకం మీ మీద ఉండడంలో జాగ్రత్త కలిగి ఉండుడి. అలాగే ప్రార్థన చేయండి. దేవా, ఖడ్గమృగం యొక్క కొమ్ముకున్న బలమును నాకు ఇచ్చెదరు. మీ అభిషేకము నా మీద ఉండనివ్వండి. ఆ అభిషేకముతో నన్ను నింపుడి. పరిశుద్ధాత్ముడు నా మీద నిలబడి నన్ను నడిపించునుగాక. ఈ దినం నేను జయము పొందిన వానిగా ముందుకు సాగుటకు అభిషేకపు బలమునిచ్చుచున్నందుకై స్తోత్రములు స్తోత్రములు. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.